ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్ సినారియో చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతోంది. ఒక్క ఆర్సీబీ మినహా ఏ జట్టు కూడా క్వాలిఫై కాలేదు. చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పుడో ఇంటికి వెళ్తుందని అందరూ భావించారు. కానీ గత వారం రోజులుగా జరుగుతున్న మ్యాచ్లన్నీ సీఎస్కేను ప్లే ఆఫ్స్ వైపే నడుమిస్తున్నాయి. ముఖ్యంగా సూపర్ సండే డబుల్ హెడర్ మ్యాచ్లు రెండు సీఎస్కేకు ఫేవర్గానే జరిగాయి. దాదాపు సీఎస్కే ప్లే ఆఫ్స్కు వెళ్లే రూటు క్లియర్ అయిందనే చెప్పొచ్చు. ప్రస్తుతం ప్రతి జట్టు ప్లే ఆఫ్స్ వైపే ఉన్నట్టుగా అడుగులు వేస్తోంది. ఇలాంటి సమయంలోనే పాయింట్స్ టేబుల్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. 3 జట్లు 12 పాయింట్లు, ఒక జట్టు 13, ఇంకో జట్టు 14, మరో జట్టు 16 పాయింట్లతో ప్లే ఆఫ్ సిరీస్లో ఉండగా 18 పాయింట్లతో ఒక జట్టు సేఫ్ జోన్కి వెళ్ళింది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 పాయింట్లతో ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టింది. అంతేకాకుండా టాప్ 2లో కూడా ప్లేస్ ఫిక్స్ చేసుకున్నట్టే అని చెప్పొచ్చు. సండే డబుల్ హెడర్ తర్వాత పాయింట్ల పట్టికలో స్వల్ప మార్పులు వచ్చాయి. టాప్ 4 జట్లు అలానే ఉండగా 5వ స్థానం నుంచి 8వ స్థానం వరకు మార్పులు వచ్చాయి. పంజాబ్ కింగ్స్ వరుసగా 6వ మ్యాచ్లోనూ ఓడిపోయింది. అయినప్పటికీ 13 పాయింట్లతో 4వ స్థానంలోనే కొనసాగడం విశేషం. ఆర్సీబీ టాప్ ప్లేస్లోనే ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టగా గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో 2వ స్థానంలో కొనసాగుతోంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ 14 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ పై రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ కి ఫేవర్ జరిగింది. లక్నోపై ఓడిపోయిన తరువాత 6వ స్థానానికి పడిపోయిన సీఎస్కే మళ్లీ 5వ స్థానానికి వచ్చింది. 12 పాయింట్లతో ఉన్న సీఎస్కే ప్లస్ 0.027 రన్ రేట్తో 5వ స్థానానికి రాగా, అన్నే పాయింట్లు రన్ రేట్తో ఉన్న రాజస్థాన్ రాయల్స్ మరో స్థానానికి పడిపోయింది. ఇక రాజస్థాన్ రాయల్స్ ను ఓడించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఒక స్థానం మెరుగుపరుచుకొని 12 పాయింట్లతో 7వ స్థానానికి వచ్చింది. కోల్కతా నైట్ రైడర్స్ 12 మ్యాచ్ల్లో 11 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. గుజరాత్ నుంచి కోల్కతా వరకు 7 జట్లు ఇంకా ప్లే ఆఫ్స్ రేస్లోనే కొనసాగుతుండగా ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ ఎప్పుడో ఎలిమినేట్ అయ్యాయి.